వెల్కమ్ టు పల్లవి టీవీ పైసా. వెల్త్ క్రియేషన్ అనేది అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. కాకపోతే వెల్త్ క్రియేషన్ చేయాలని ఇంట్రెస్టింగ్ ఉంటుంది గానీ, దాన్ని సిస్టమాటిక్ వేలో ఏ విధంగా చేయాలనేది మాత్రం ఒక ఐడియా ఉండదు. దాని సిప్పులు ఏ విధంగా ఒక అంటే 1,00,00,000 గానీ, 3,00,00,000 గానీ, 5,00,00,000 గానీ ఏ విధంగా క్రియేట్ జేయాలి? సిస్టమాటిక్ వేలో ఎలా ఎళ్ళాలి? మనతో మాట్లాడడానికి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారున్నారు. హాయ్ సార్. హాయ్ అండి. ఇప్పుడు వెల్త్ క్రియేషన్ అనేది అందరికి ఇంట్రెస్టింగ్ టాపిక్. వెల్త్ క్రియేట్ చేయాలనే ఒక ఐడియా ఉంటుంది. సిస్టమాటిక్ వేలో ఎలా ఎళ్ళాలనేది ఐడియా ఉండదు. దాని గురించి ఏం చెప్తారు? రవి గారు, ఫస్ట్ వెల్త్ క్రియేట్ చేయడం అనేది మంచి టాపిక్, హాట్ టాపిక్. జనరల్‌గా మనం ప్రతి ఒక్క మనిషి ఎంతో ఒక వెల్త్ క్రియేట్ చేయాలి. వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకని ఆలోచిస్తుంటాం. హ్మ్. మనం నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌గా చాలామంది చాలా వీడియోలో 1 క్రోర్ ఓకే. వెల్త్ ఎలా క్రియేట్ చేయాలనేది మాట్లాడాను. ఓకే. కానీ ఇవాళ మీ స్టూడియోకొచ్చి నేను మాట్లాడుతుందేంటంటే, హ్మ్. ఆ 1 క్రోర్ అనేది ఇక్కడి నుంచి మనం 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుతున్నాం. ఓకే. రైట్? కానీ ఆ 1 క్రోర్ అనేది ఇన్‌ఫ్లేషన్ అన్నీ తీసుకుంటే, హ్మ్. అలాంటి కార్పస్ మనకి ఏ మూలకి సరిపోదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఒక 50,000 ఎక్స్‌పెన్సెస్ గాని ఖర్చు పెడుతుంటే, 15 సంవత్సరాల తర్వాత మీకు అదే డబ్బులు ఇవాళ 50,000 ఏదైతే ఖర్చు పెడుతున్నారో మీకు దగ్గర దగ్గర కార్పస్ దానికి 3,00,00,000 ప్లస్ ఉండాలి. కానీ ఓకే. మనం మాట్లాడేది ఒక కోటి అది సరిపోదు ఎక్కడికి. ఇవాళ నేను ఏమనుకున్నానంటే మన ఇన్వెస్టర్స్‌కి ఒక 3,00,00,000, 5,00,00,000, 7,00,00,000, హ్మ్. 10,00,00,000 కార్పస్ ఎలాగ మ్యూచువల్ ఫండ్స్‌లో క్రియేట్ చేయొచ్చు. రియల్‌గా కూడా సాధ్యమా సార్ ఒక కామన్ మ్యాన్‌కి? కామన్ మ్యాన్‌కి ఈజీగా సాధ్యం ఉంటుందండి. అందుకే ఇవాళ నేనేంటంటే పర్టిక్యులర్‌గా కొంచెం సమయం తీసుకుంటూ 10 ఇయర్స్ 2 10 ఇయర్స్ తీసుకున్నాను. హ్మ్. ఒకటి 25 ఇయర్స్, ఒకటి 30 ఇయర్స్ టెన్యూర్ తీసుకొని వాళ్ళు సిప్ అమౌంట్ హ్మ్. ఎంత కట్టాలో అనేది నేను క్లియర్‌గా చెప్తాను. హ్మ్. సో, ఈ చెప్పేటప్పుడు ఏంటంటే ఎవరైతే ఎంత ఎఫర్ట్ చేయగలరో అదే స్ట్రాటజీ కంటిన్యూ అవుతూ స్టార్ట్ చేస్తూ కంటిన్యూ అవుతే వాళ్ళకి వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. 3 క్రోర్ స్ట్రాటజీ సార్ ఫస్ట్ థింగ్. ఓకే. ఇక్కడ డ్యూరేషన్ ఏంటంటే 30 ఎవరికైతే 30 సంవత్సరాల సమయం ఉందో, ఎవరికైతే 25 సంవత్సరాల సమయం ఉందో వాళ్ళిద్దరికీ స్ట్రాటజీ. ఫస్ట్ 30 ఇయర్స్ 10 ఇయర్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఒక ఎస్ఐపి అమౌంట్ రూ. 8,500 ప్రతి నెల కట్టుకుంటూ పోతే 12% రిటర్న్స్ కానీ జనరేట్ అయితే వాళ్ళకి 3,00,00,000 కార్పస్ క్రియేట్ అవుతుంది 30 సంవత్సరాలు. హ్మ్. అదే అదే 3,00,00,000 ఒకవేళ 25 సంవత్సరాల్లోనే క్రియేట్ అవ్వాలనుకోండి. ఓకే. మళ్ళీ 12% రిటర్న్స్ తీసుకుంటున్నాము. ఇక్కడ వాళ్ళు కట్టవలసిన ఎస్ఐపి అమౌంట్ 15,800 అప్రాక్సిమేట్‌గా. హుహు. 15,800 ప్రతి నెల 25 సంవత్సరాలు కట్టుకుంటూ వెళ్తే 3,00,00,000 కార్పస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు 5 క్రోర్ స్ట్రాటజీ. రైట్? 5 క్రోర్స్ 30 ఇయర్స్ సమయం ఉంది. వాళ్ళు 12% మళ్ళీ రిటర్న్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ వాళ్ళు కట్టవలసిన ఎస్ఐపి అమౌంట్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ క్రమబద్ధంగా ప్రతి నెల కట్టవలసిన అమౌంట్ 14,165 రూపీస్ అప్రాక్సిమేట్లీ. అంటే 14,000 అప్రాక్సిమేట్ అనుకున్నాం. ఓకే. ఓకే. నెక్స్ట్ 25 ఇయర్స్ ఎవరిదైతే సమయం ఉందో 30 ఇయర్స్ లేదు 25 ఇయర్స్‌లోనే వాళ్ళకి సమయంలో 5,00,00,000 కావాలి. అలాంటి వాళ్ళు 12% రిటర్న్ జనరేట్ చేస్తే వాళ్ళు కట్టవలసిన ఎస్ఐపి అమౌంట్ 26,400 అప్రాక్సిమేట్‌గా. ఓకే. రైట్? 3 క్రోర్స్, 5 క్రోర్స్ అయిపోయింది. ఇప్పుడు 7 క్రోర్స్‌కి వెళ్దాం. 30 ఇయర్స్ మళ్ళీ 25 ఇయర్స్‌లోనే 7,00,00,000 క్రియేట్ చేయాలి. 12% రిటర్న్స్ మళ్ళీ ఇక సేమ్ అదే తీసుకున్నాను. 30 సంవత్సరాల్లో గానీ ఒక 7,00,00,000 కార్పస్ క్రియేట్ చేయాలి అంటే వాళ్ళు కట్టవలసిన ఎస్ఐపి అమౌంట్ హ్మ్. 19,800 అప్రాక్సిమేట్‌గా సిప్ అమౌంట్. ఓకే. 25 ఇయర్స్‌లో అయితే 12% రిటర్న్స్ హ్మ్. 36,888 అంటే 37,000 అప్రాక్సిమేట్‌గా ఎస్ఐపి అమౌంట్ అనుకోండి. కట్టుకుంటూ పోతే 20 సంవత్సరాల వరకు 12% రిటర్న్స్ 7,00,00,000 వెల్త్ క్రియేట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ లాస్ట్ 10 క్రోర్స్ కార్పస్. హ్మ్. 30 ఇయర్స్, 25 ఇయర్స్ అగైన్. 30 ఇయర్స్‌లో గానీ మన కార్పస్ 10,00,00,000 గానీ క్రియేట్ అవ్వాలి అనుకుంటే మీరు కట్టవలసిన ఎస్ఐపి అమౌంట్ హ్మ్. రూ. 28,329 పర్ మంత్ సిప్ కడుతూ 30 సంవత్సరాలు కడుతూ వెళ్ళాలి. ఓకే. 10 సీఆర్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ 25 ఇయర్స్‌లో 10 సీఆర్ గానీ క్రియేట్ అవ్వాలంటే 12% రిటర్న్స్ మళ్ళీ తీసుకుంటే ఇక్కడ 52,600 చిల్లర ఎస్ఐపి అమౌంట్ కట్టాలి. సో, ఇప్పుడు మీరు చూసుకుంటే సార్ ఇక్కడ అంటే ఈ స్ట్రాటజీ నేను మాట్లాడినప్పుడు 30 ఇయర్స్ ఎవరికైతే సమయం ఉందో హ్మ్.
వాళ్ళ ఎస్ఐపి అమౌంట్లో 8,500. ఓకే, ఫస్ట్ అంటే 3, 5, 7, 10 సిఆర్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే 3 సిఆర్లో 30 ఇయర్స్ సమయం ఉండేవాళ్ళు 8,500 కడితే 3 సిఆర్. 5 సిఆర్ కావాలంటే 14,185. 7 crores 30 ఇయర్స్లో కావాలంటే 19,000, 20,000 అనుకోండి. 10 కోట్లు కావాలి 30 సంవత్సరాల సమయం ఉంది అన్నప్పుడు 29,000. అంటే ఎప్పుడైతే మనకి సమయం ఎక్కువ ఉంటుందో మన ఎస్ఐపి అమౌంట్ తక్కువ ఉంటుంది. ఓకే లేదు మీరు ఈ అమౌంట్ కన్నా మనం ఎక్కువ కట్టగలము అనుకునేటప్పుడు మీకు సమయం ఉంది, 30 ఇయర్స్ సమయం ఉంది, మీరు ఇంకా ఎక్కువ అఫోర్డబిలిటీ చేయగలరు అన్నప్పుడు మీరు సిప్ అమౌంట్ పెంచుకుంటే మీ సమయాన్ని తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇందాక నేను చెప్పాను కదా 30, 25 అని. ఇప్పుడు 25 మనం మాట్లాడుకున్నాం అనుకోండి. 3 crores 25 ఇయర్స్ 15,000 కట్టాలా, మీరు అక్కడ 30 ఇయర్స్ ఉంటే 8,000 కట్టాలి. ఓకే మీ అర్థమైందండి. 8,500 కట్టుకోవాలి. 25 ఇయర్స్ ఉండేటప్పుడు మీ సిప్ అమౌంట్ దగ్గర 16,000 అయిపోతుంది. ఓకే సో ఎప్పుడైతే సమయం తక్కువ ఉంటుందో సిప్ అమౌంట్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. సమయం ఎక్కువ ఉండేటప్పుడు చిన్న సిప్తో అయినా సరే మంచి వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం. ఇక్కడ ఇంపార్టెంట్ నేను చెప్పేది ఏంటంటే సార్, మనం ఎప్పుడు మన ఫోకస్ ఇప్పటి నుంచి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత వెల్త్ క్రియేట్ అవ్వాలి అనుకునేటప్పుడు సుమారు 3 కోట్ల పైన మీ ఫోకస్ ఉండాలి. ఓకే ₹1,00,00,000 విలువ రేపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఏమాత్రం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎంత అమౌంట్ కావాలి, ఎంత కార్పస్ చేసుకోవాలనుకుంటే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? ఇప్పుడు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనుకునేటప్పుడు సార్, మనం ఎప్పుడైనా రిటర్న్స్ మన వెల్త్ క్రియేషన్ ఏంటంటే మన ఈరోజు ఎగ్జిస్టింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది, ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, మన ఖర్చులు ఎంత ఉంది, అవన్నీ ఇన్పుట్స్ ఇచ్చి మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత నేను రిటైర్మెంట్ అయ్యేటప్పటికి నాకు ఎంత కావాలి కార్పస్ అనేది వస్తుంది. ఓకే ఆ అమౌంట్ని మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఆ ప్లానింగ్ అనేది ఇప్పుడు ఎస్ఐపి రూపంగా ఎలాగైతే మనం ప్లాన్ చేసామో వాళ్ళకి ఎంత సమయం ఉంది చూసుకుంటూ వాళ్ళు ఎంత ఎస్ఐపి అమౌంట్ కట్టాలనేది తెలుస్తుంది మనకి. సో ఎవరైనా ఇలా చేయాలనుకున్నప్పుడు మా అలాంటి వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మేము వాళ్ళకి గైడ్ చేయగలుగుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు.